ఈరోజు అసైన్మెంట్స్ చూద్దాం, ఓకేనా? ఇది లూప్స్ లో అసైన్మెంట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అవి చూద్దాం. లూప్స్ లో కనిపిస్తుందా స్క్రీన్ మీకు బానే? ఇప్పుడు విఎస్ కోడ్ ఓపెన్ చేసా, కనిపిస్తుందా? కనబడుతుందిరా. బానే కనిపిస్తుందా క్లారిటీగానే? షూర్. అర్థమవుతుంది కదా? సరే, అసలు మొత్తం తీసేసి సరే, మనం ఫస్ట్ ఈ అసైన్మెంట్స్ ఉన్నాయి కదా, అసైన్మెంట్ సొల్యూషన్స్ చూద్దాం. ఎందుకు ఇలా వస్తుంది? మామూలుగా వచ్చేది ఎంత ముందు. 3 డాట్స్ నొక్కి లేఅవుట్ మార్చుకో అక్కడ. ఓకే, అది కాదు, లేఅవుట్ తగ్గితే లేఅవుట్ మారిపోయింది. అక్కడ కాదు, కింద కింద ఇంకోటి ఉంటుంది. చేంజ్ లేఅవుట్ లోకి వెళ్ళి చూస్ చేసు. ఇంకేమైనా ట్రై చేసి స్పాట్ లైట్ ఏదో ఒకటి. చేంజ్ లేఅవుట్ ఆటో పెట్టేస్తే పోతుంది. ఇలాగే వచ్చేది ఇంతకుముందు. వావ్, రే అన్పిన్ చేయి దాన్ని. పిన్ చేయలేదు కదా, అలాగే ఉంచలే. సరే, క్లాస్ అయితే చూసుకుందాం ఫస్ట్ మనం. అసైన్మెంట్ 13 ఉంది కదా, అసైన్మెంట్ 13 లో క్వశ్చన్స్ ఏమైనా చేశారా? రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ ఉంది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు కౌంట్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నంబర్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ఏ గివెన్ నంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ఎల్సిఎం ఆఫ్ టూ నంబర్స్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రివర్స్ ఏ గివెన్ నంబర్. సరే, చేద్దాం. ఫస్ట్ ఫ్యాక్టోరియల్ దగ్గర నుంచి మొదలు పెడదాం. అన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. అన్ని ఇంపార్టెంట్ ఇవి. ప్రోగ్రామ్స్ మీరే చేయండి, ట్రై చేయండి మీరే చేయడానికి మాక్సిమం. ఇంటూ ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఎన్లో ఏంటంటే యూజర్ దగ్గర నుంచి నంబర్ తీసుకుంటా, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 5 అన్నాడు అనుకో, ఎన్లో 5 స్టోర్ అయ్యింది. దాని యొక్క ఫ్యాక్టోరియల్ కనిపెడదాం. ప్రింట్ ఆఫ్ ఏముందిలే, %d కామా అడ్రస్ ఆఫ్ ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా వచ్చిన నంబర్. ఇప్పుడు నేను దాని ఫ్యాక్టోరియల్ కనిపెట్టాలి. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకో, ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా. ఇలా 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 దాకా ఆ నంబర్ మల్టిప్లై చేయడం ఏం లేదు. ఎన్నో తగ్గించుకుంటూ డిక్రిమెంట్ చేసుకుంటూ లూప్లో దాన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే సరిపోద్ది కదా. ఈజీయే కదా. సరే, నేను ఒక ఫర్ లూప్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్యాక్టోరియల్ స్టోర్ చేసుకోవాలి కదా, మల్టిప్లై చేసిన వచ్చే రిజల్ట్. దానికోసం ఫ్యాక్ట్ అని ఇంకో వేరియబుల్ తీసుకోండి. దాంట్లో ఇనిషియల్ గా 1 పెడతాను, ఎందుకంటే మల్టిప్లై చేయాలి కదా. మల్టిప్లై చేసినప్పుడు 1తో మల్టిప్లై చేస్తే వాల్యూ చేంజ్ అవ్వదు, కాబట్టి ఇనిషియల్ గా 1 పెడతాం, ఓకేనా? ఎన్ 0, ఇక్కడ ఎన్ అని రాస్తే అర్థం ఏంటి? ఎన్ 1 అయ్యేదాకా, ఓకేనా? ఎన్ ఒకసారి 0 అయిపోతే ఎన్ 0 ఫాల్స్, కాబట్టి ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసింది. ఎన్ మైనస్ మైనస్ నేనేం చేస్తానంటే ఫ్యాక్ట్ అసైన్ ఫ్యాక్ట్ ఇంటూ ఫ్యాక్ట్ ఇంటూ ఏం చేస్తాను. ఇలా చేసినప్పుడు ఏమైంది? ఫ్యాక్ట్ లో స్టార్టింగ్ లో 1 ఉంది కదా, 1 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ లో 5 ఉంది అనుకో, 1 ఇంటూ 5 అనేది ఫ్యాక్ట్ అనే వేరియబుల్ స్టోర్ అయింది. తర్వాత మళ్ళీ డిక్రిమెంట్ అయ్యన్ లో కండిషన్ చెక్ చేసింది. డిక్రిమెంట్ అయినప్పుడు 4 అయింది కదా ఎన్ వాల్యూ, 4 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఫర్ లూప్ లోకి వచ్చింది. ఇక్కడ ఏముంది? మళ్ళీ ఫ్యాక్ట్ అసైన్ ఫ్యాక్ట్ ఇంటూ 4. ఇప్పుడు ఫ్యాక్ట్ వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది కదా, 5 ఇంటూ 4 అలా 1 దాకా వెళ్ళిద్ది అనమాట. ఎప్పుడైతే ఎన్ వాల్యూ 0 ఇద్దో కండిషన్ ఫాల్స్ అయిపోయింది, ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చింది. నేను ఏం చేస్తా, సింపుల్ గా ప్రింట్ ఆఫ్ %d కావాలంటే మీరు మెసేజ్ ప్రింట్ చేసుకోండి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ ఏదో ఒకటి మెసేజ్ ప్రింట్ చేసుకోండి అక్కడ, కామా ఫ్యాక్ట్ లో ఉంది కదా. నేను దీన్ని ఇప్పుడు కంపైల్ చేసి
ఓకే, కంపైల్ అయిపోయింది. ఈసారి ఈ కంపైలేషన్ కమాండ్ ని కాపీ చేసుకుంటా మనం నంబర్ ఎంటర్ చేయాలి కాబట్టి నేను 5 ఎంటర్ చేసాను. 5 ఫ్యాక్టోరియల్ అంతా 120 వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి? రైట్ ఏ ప్రోగ్రామ్ టు కౌంట్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నంబర్. ఒక గివెన్ నంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం కౌంట్ చేసి చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ మనం ఏ ప్రోగ్రామ్ చేయడానికి టెస్ట్ కేసు తీసుకుంటే కొంచెం నీట్గా కొంచెం బాగుంటుంది అనమాట అర్థం చేసుకోవడానికి. జస్ట్ ఒక నెంబర్ తీసుకుందాం. సరే, నేను మొత్తాన్ని ఒకసారి కామెంట్ చేసి అనవసరంగా తీసుకున్నట్టున్నది. ఏమైందిలే, ఈ కామెంట్ చేసుకొని మనం ఫ్రెష్గా మళ్ళీ ఒక టెస్ట్ కేసు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ అనుకో 1 2 3 4 అనే ఒక నెంబర్ ఉంది. దీనిలో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే నాకు ఇప్పుడు దీంట్లో ప్రోగ్రామ్ రాస్తే దాంట్లో అవుట్పుట్ ఏం రావాలి? 4 అని రావాలి కదా. నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4 అని రావాలి. ఓకే, ఇలా చేయొచ్చు. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎలా కౌంట్ చేయొచ్చు? మనం పని చేయొచ్చు కదా. ఒక డిజిట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం, డిజిట్స్ అని, లేకపోతే నంబర్ కౌంట్ అని ఏదో ఒక వేరియబుల్ తీసుకుందాం. ఆ వేరియబుల్లో నేను స్టార్టింగ్ లో 0 అసైన్ చేసుకుంటా. ఏం చేస్తా? స్టార్టింగ్ లో 0 అసైన్ చేసుకుంటా, కౌంట్ స్టార్ట్ చేయలేదు కాబట్టి. తర్వాత ఏం చేస్తానంటే ఈ వేరియబుల్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఏలో ఉందనుకో, ఈ వాల్యూ ఏలో ఉందనుకో, నేను నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తుంటానంటే లూప్ లో ప్రతిసారి ఏ అసైన్ A/10 చేస్తా. ఏం చేస్తాను? A/10 చేస్తా. 10 చేసినప్పుడు ఏమైంది? పాయింట్ లో వచ్చింది కదా వాల్యూ. ఇది ఇంటి టైప్ వేరియబుల్ కాబట్టి పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ తీసుకోదు. అంటే 1 2 3 4 కాస్త బై 10 చేస్తే 1 2 3 అయిపోయింది. తెలిసిందే కదా ఆల్రెడీ. సో నేను ప్రతిసారి బై 10 చేసుకుంటుంటే ఒక్కొక్క డిజిట్ రిమూవ్ అవుతూ ఉండిద్ది. నేను అక్కడ కౌంట్ లో ప్లస్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉంటా. ఓకేనా? ఇక్కడ ఒక్కొక్క డిజిట్ పోతూ ఉండిద్ది, అక్కడ కౌంట్ ఇంక్రిమెంట్ అవుతూ ఉండిద్ది. ఓకేనా? అప్పుడు ఈ మొత్తం 0, ఏ వాల్యూ 0 అయింది అనుకో, మొత్తం డిజిట్స్ అన్ని తీసేస్తే ఎప్పుడప్పుడు 0 అయిపోయింది కదా. ఏ వాల్యూ ఎప్పుడైతే 0 అయిందో అప్పుడు నేను కౌంట్ ఆగిపోయింది ఆటోమేటిక్ గా. లాస్ట్ కి నాకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ లో వచ్చేసింది అనమాట. ఓకే, ఇంటూ ఏ అసైన్ 1 2 3 4 5 ఏదో ఒకటి 1 2 3 4 తీసుకున్నా. యూజర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు, మనం ఏం తీసుకోవచ్చు, బఫర్ లో తీసుకొని. ఓకే, మన కౌంట్ వేరియబుల్ కూడా కావాలి కదా, కౌంట్ డిజిట్స్. సరే, కౌంట్ ఇక్కడ అసైన్ చేసు, కౌంట్ అసైన్ 0. ఓకేనా? కౌంట్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేసా. ఏ 0 అయ్యేదాకా ఈ లూప్ నడిచిద్ది అనమాట. ఏ బై ఈజ్ ఈక్వల్ టు 10. ప్రతిసారి ఫ్లోలో వచ్చినప్పుడు ఏ బై ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు A/10 అనే అర్థం. ఓకేనా? కామా మళ్ళీ మనం కౌంట్లో ఇంక్రిమెంట్ చేయాలి కదా, కౌంట్లో ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏమైంది? అంతే, ఇంకా నేను ఇక్కడ ఫర్ లూప్లో రాయాల్సిన కోడ్ ఏం లేదు, ఇంకా అయిపోయింది కోడ్ అక్కడితోనే. ఎందుకని ఇక్కడ సెమికోలన్ పెట్టేస్తాను. ఇంకా ఫర్ బాడీలో ఏం రాయాల్సిన అవసరం లేదు కదా. నాకు ఇక్కడ కౌంట్ చేసిన 0, కండిషన్ ఏ చెక్ చేసింది. ఫస్ట్ ఏలో 1 2 3 4 ఉంది, కండిషన్ ట్రూ కాబట్టి ఫర్ బాడీలో నేను పక్క సెమికోలన్ పెట్టేస్తే ఏంటి అర్థం అంటే ఫర్ బాడీలో ఏం లేదని. సెమికోలన్ పెట్టాలి ఏం రాకపోతే ఫర్ బాడీలో. ఓకేనా? తర్వాత ఏం వెళ్ళింది? ఫర్ బాడీలో ఏం లేదు కాబట్టి ఫ్లో దగ్గరికి వచ్చింది. ఫ్లో దగ్గరికి వచ్చి ఏమైంది? A/10 చేసింది. A/10 చేసినప్పుడు 1 2 3 మిగిలింది. కౌంట్ లో ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ అయ్యి కౌంట్ వాల్యూ 1 అయింది. 1 డిజిట్ మనం కౌంట్ చేసాం, 1 డిజిట్ ఏలో నుంచి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ చెక్ చేసింది 1 2 3 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ A/10 చేసింది. 12 అయింది ఏ వాల్యూ, కౌంట్ వాల్యూ 2 అయింది. అలా 12 కాస్త 1 అయింది, మళ్ళీ కౌంట్ వాల్యూ 3 అయింది. 1 కాస్త 0 అయిపోయింది, కౌంట్ వాల్యూ 4 అయింది. ఓకేనా? ప్రింట్ ఆఫ్ %d కామా కౌంట్. సో దీన్ని ఒకసారి రన్ చేసి కంపైల్ చేసి రన్ చేస్తే నాకు 4 అని వచ్చింది. 1 2 3 4 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 డిజిట్సే కదా ఉన్నాయి. ఇక్కడ 5 6 7 కూడా తీసుకుంటే నాకు 7 అని అవుట్పుట్ రావాలి. ఓకే, దీన్ని మళ్ళీ కంపైల్ చేసి రన్ చేస్తే 7 అని అవుట్పుట్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ఏ గివెన్ నంబర్ ఈజ్ ఏ ప్రైమ్ ఆర్ నాట్. ఒక గివెన్ నంబర్ అనేది ప్రైమ్ నంబరా కాదా అని చెక్ చేసి చెప్పాలి. ఓకే, దీన్ని కూడా ఒకసారి మనం కామెంట్ చేసేద్దాం.
నంబర్ పెట్టుకోవడానికి ఇంటి ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఓకేనా? అసలు ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? స్టార్టింగ్ మనకి ప్రైమ్ నంబర్ డెఫినేషన్ తెలుసు కదా. ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? ఆ నంబరు 1 తో డివైడ్ అవ్వాలి అండ్ ఇట్ సెల్ఫ్ తో డివైడ్ అవ్వాలి అంతే. ఆ నంబరు అంటే ఇప్పుడు మనం ఏం డివైడ్ అంటే డివైడ్ అయిందంటే అర్థం ఏంటి? రిమైండర్ లో 0 వచ్చిందనే కదా అర్థం. కంప్లీట్లీ డివైడ్ అయితే ఒక నంబర్ రిమైండర్ లో 0 వచ్చింది. అప్పుడు మనకి ఏం రావాలి? ఏ mod 1 ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. ఇంకా ఏ mod ఏ ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. ఈ 2 కండిషన్స్ లో మాత్రమే మనకి మాడ్యులస్ 0 రావాలన్నమాట. వేరే ఏ నంబర్ తో డివైడ్ చేసినప్పుడు కూడా మనకి రిమైండర్ అనేది 0 రాకూడదు. అప్పుడే దాన్ని మనం ప్రైమ్ నంబర్ అంటాం. అంతే కదా ప్రైమ్ నంబర్ అంటే బేసిక్ డెఫినేషన్. సో మనం దాన్ని బట్టి ప్రోగ్రామ్ చేసేయచ్చు. అంటే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆ నంబర్ ఉంది 1 ఉంది 1 తో అండ్ ఇట్ సెల్ఫ్ తో తప్ప దేంట్లో డివిజన్ చేసినప్పుడు 0 రాకూడదు. అలాంటప్పుడు నేను ఏం చేస్తా 2 నుంచి మొదలు పెడతా. 2 నుంచి మొదలు పెడితే ప్రతి నంబర్ తో డివైడ్ చేస్తూనే ఉంటా. ప్రతి నంబర్ తో డివైడ్ ఎక్కడ దాకా డివైడ్ చేస్తా? మళ్ళీ ఏ వచ్చేదాకా ప్రతి నంబర్ తో డివైడ్ చేస్తా. మధ్యలో ఎక్కడైనా 0 వచ్చింది అనుకో ప్రైమ్ నంబర్ కాదని తెలిసిపోయింది మనకి. ప్రైమ్ నంబర్ కాదని తెలిసిపోయింది కదా, బ్రేక్ చేసేసి ప్రైమ్ నంబర్ కాదని చెప్పేస్తాం. ఓకేనా? అలా కాకుండా ప్రతి నంబర్ తో చెక్ చేసాం అనుకో మనం లాస్ట్ దాకా మళ్ళీ ఏ దాకా వచ్చాం అనుకో తిరిగి తిరిగి అప్పుడు ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ అని తెలిసిపోయింది. ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. ఓకేనా? ఏం చేద్దాం అంటే ఇక ఫర్ లూప్ తీసుకుందాం. ఏలో వాల్యూస్ దగ్గర నుంచి తీసుకుంటారా మనం అసైన్ చేసుకుందాం. 15 తీసుకుంటాం, 25 తీసుకుందాం. 25 ప్రైమ్ నెంబర్ కాదులే, ఏదో ఒకటి వాల్యూ, ఏలో వాల్యూ ఉండాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇంకో వేరియబుల్ తీసుకుందాం. ఇక్కడ ఏ వేరియబుల్ తీసుకుందాం? టెంప్ అనో ఏదో ఒకటి పేరు పెట్టుకుందాం మనం. నేనేం చేస్తానంటే ఈ టెంప్ వాల్యూ 2 తో స్టార్ట్ చేస్తా. ఎందుకు? మళ్ళీ 1 తో స్టార్ట్ చేస్తే మళ్ళీ 1 తో ఆటోమేటిక్గా డివైడ్ అయిపోయింది కాబట్టి ఏ నెంబర్ ఇచ్చినా కానీ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేసింది కాబట్టి నేను 2 తో స్టార్ట్ చేస్తా. 2 తో స్టార్ట్ చేసి ఈ టెంప్ వాల్యూ లెస్ దాన్ ఏ అయ్యేదాకా లూప్ నడిచిద్ది అనమాట. ఓకేనా? లెస్ దాన్ ఏ. ఎప్పుడైతే టెంప్ వాల్యూ ఏకి ఈక్వల్ అయింది అనుకో అప్పుడే ప్రైమ్ నెంబర్ అని తెలిసిపోయింది. ఎందుకు? మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ అవ్వాలా, మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు కదా. టెంప్ లెస్ దాన్ ఏ -1 దాకా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 25 అనుకో టెంప్ 24 దాకా చెక్ చేసింది. 25 వచ్చినప్పుడు టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఇది కండిషన్ ఫాల్స్ అయి బయటకు వచ్చేసింది. కండిషన్ ఫాల్స్ అయి బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి? ప్రైమ్ నెంబర్ అండి. టెంప్ లో ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటా టెంప్ ప్లస్ ప్లస్. ఓకేనా? టెంప్ లో అలా ఇంక్రిమెంట్ జరుగుతూ ఉంటుంది. 2 తో స్టార్ట్ అయ్యి ప్రతి నెంబర్తో చెక్ చేసింది. ఇఫ్ కండిషన్ పెట్టి ఏ మాడ్యులో టెంప్ ఓకేనా ఎప్పుడైతే ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఒకవేళ మనకు తెలిసిపోయింది ఆటోమేటిక్గా ప్రైమ్ నెంబర్ కాదని. ప్రింట్ ఆఫ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కాదు కదా. తర్వాత ఏం చేద్దాం? బ్రేక్ చేసేద్దాం. ఇంకా లూప్తో ఏం పని? ఒక నెంబర్తో డివైడ్ అయినా ప్రైమ్ నెంబర్ కాదు. ఓకేనా? సరే, నెక్స్ట్ ఏం చేద్దాం? ఈ ఫర్ లూప్ బయట ఈ ఫర్ లూప్ లో మనం ఇంకేం రాయాల్సిన అవసరం లేదు కదా. ఈ ఫర్ లూప్ బయట కావాలంటే ఈ ఫర్ లూప్ పారాంథసిస్ తీసుకోవచ్చు. ఎందుకు? ఫర్ లూప్ లో ఒకటే ఉంది, ఇఫ్ ఒకటే ఉంది కాబట్టి పారాంథసిస్ అది ఫర్ బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు మనకి. ఓకేనా? ఈ ఫర్ లూప్ బయట ఏం రాద్దాం? ఇఫ్ చెక్ చేద్దాం. ఫర్ లూప్ బయటికి వచ్చిన తర్వాత టెంప్ ఏకి ఈక్వల్ అయిందా కదా చెక్ చేద్దాం. ఓకేనా? టెంప్ ఈక్వల్ టు ఏ అయింది అనుకో టెంప్ ఈక్వల్ టు ఏ అయితే దాని అర్థం ఏంటి? అన్ని నంబర్స్ చెక్ చేసాం, మధ్యలో ఎక్కడ డివైడ్ అవ్వాలా. మధ్యలో ఎక్కడ డివైడ్ అవ్వలేదంటే ప్రైమ్ నెంబరే కదా. ప్రింట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని అవుట్పుట్ వచ్చింది. 25 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా, నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఆల్రెడీ మధ్యలో 5 దగ్గర డివైడ్ అయిపోయింది అది. సరే, నేను అలా కాకుండా ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుంటా. ప్రైమ్ నెంబర్ ఏముంది? 13 ప్రైమ్ నెంబరే కదా, 13 తీసుకుంటా. ప్రైమ్ నెంబర్ అని రావాలి. నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ఎందుకు వచ్చింది అబ్బా? 13 ప్రైమ్ నెంబరే కదా. 13 మధ్యలో ఏ టేబుల్తో పోదు కదా.
టెంప్ లెస్ దాన్ ఏ, టెంప్ ప్లస్ ప్లస్ ఏ మోడ్ టెంప్ ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, అది కంపైల్ చేయలేదు కదా మనం ఇక్కడ. ఏజ్ అని 13 చేసాం, చేంజ్ చేసాం ప్రోగ్రామ్ లో, కంపైల్ చేయలేదు, అందుకని అది 25 ఉంది ఇంకా ఏలో. కంపైల్ చేశాను, ఇప్పుడు రన్ చేద్దాం. ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. ఓకేనా? ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొకసారి ఆ లాస్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ చెప్పరా? ఏంటి లాస్ట్ ప్రోగ్రామ్? ప్రైమ్ నెంబర్ దా? ఓకే, పిన్ అయి ఉందా? ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ మళ్ళీ చెప్పాలా? అవును. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 1 తో అండ్ ఇట్ సెల్ఫ్ అని డివైడ్ అవ్వాలి. 1 కి ఇట్ సెల్ఫ్ మధ్యలో ఉన్న ఏ నెంబర్స్ తో అయినా డివైడ్ అవ్వకూడదు, అప్పుడే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం, అంతే కదా. 1 కి ఇట్ సెల్ఫ్ మధ్యలో 2 3 4 5 6 7 8 9 అలా నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 13 ఉంది. 1 కి ఇట్ సెల్ఫ్ 1 కి 13 కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 2 3 4 5 6 12 దాకా నెంబర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 13 - 2 అంటే 11 నెంబర్స్ ఉంటాయి, 2 నుంచి 12 దాకా. ఆ మధ్యలో ఉన్న నెంబర్స్ తో 13 అనేది డివైడ్ అవ్వకపోతే దాన్ని అప్పుడు ప్రైమ్ నెంబర్ అంటాం. అదే కదా ప్రైమ్ నెంబర్ అంటే. 1 తో డివైడ్ అవ్వాలి, ఇట్ సెల్ఫ్ తో డివైడ్ అవ్వాలి, మిగతా వాటితో డివైడ్ అవ్వకూడదు. డివైడ్ అయిందంటే అర్థం ఏంటి? రిమైండర్ 0 వచ్చిందనే కదా. ఇప్పుడు 4 ఉంది, 4 అనేది 2 తో డివైడ్ అయిద్దని మనకు తెలుసు. ఎలా చెప్తున్నాం 2 తో డివైడ్ అయింది 4 అని? రిమైండర్ 0 వచ్చింది డివిజన్ చేసినప్పుడు, కాబట్టి డివైడ్ అయిద్దని చెప్తున్నాం. 27 ఉంది, 27 2 తో డివైడ్ అవ్వదని చెప్తాం. ఎందుకు చెప్తాం అలా? 27 ని 2 తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 1 వచ్చింది కదా. రిమైండర్ 1 వచ్చిందంటే డివైడ్ అవ్వలేదని అర్థం. ఓకేనా? అలాగే మనం ఏం చేస్తున్నాం అంటే, ఇచ్చిన ఏ అనే నెంబర్ని 2 దగ్గర నుంచి మొదలుపెట్టి A-1 దాకా ప్రతి నెంబర్తో డివైడ్ చేసి చెక్ చేస్తున్నాం రిమైండర్ 0 వచ్చిందా రాలేదా అని. ఒకవేళ 0 వచ్చింది అనుకో, ప్రైమ్ నెంబర్ కాదని చెప్పేస్తున్నాం. ఓకేనా? 0 రాలేదనుకో, ప్రైమ్ నెంబర్ అని చెప్తున్నాం. ఈ లూప్ మొత్తం అయిపోయే లోపు టెంప్ వాల్యూ ఏకి ఈక్వల్ అయితే అర్థం ఏంటి? ఒక్కసారి కూడా బ్రేక్ నడవలేదు అనేది అర్థం. టెంప్ లెస్ దాన్ ఏ కండిషన్ ఉంది, కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అయింది? టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అయింది. టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే అర్థం ఏంటి? బ్రేక్ నడవలేదనే అర్థం. బ్రేక్ నడవకపోతే ప్రైమ్ నెంబర్ అనే కదా అర్థం. ఓకేనా? ఎక్కడ కూడా రిమైండర్ 0 ఓకే, రాలా. అర్థమైంది. ఎవరికేం డౌట్స్ లేవు కదా ఇంకా? సరే, ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని కొంచెం బెటర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా ప్రోగ్రామ్ జస్ట్ రాసామని కాదు, ప్రోగ్రామ్ కొంచెం మనం బెటర్ కూడా చేయొచ్చు. ఇంకా ఎలాగంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 అనే నెంబర్ తీసుకున్నా. ఓకేనా? సింపుల్గా 100 అనే ఒక నెంబర్ ఉంది. 100 ఒక నెంబర్కి మనం ఫ్యాక్టర్స్ రాసుకుంటే, 100 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ రాసుకుంటే ఏమేమి వస్తాయి? 1 2 5 10 20 25 తర్వాత 50 తర్వాత మళ్ళీ ఇంకో ఫ్యాక్టర్ ఏంటి? 100. అంతే. చూస్తే మనం 50కి 100కి మధ్యలో 100కి ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు అనమాట. అంటే A/2 దాటిన తర్వాత దానికి ఇంకా ఫ్యాక్టర్స్ దొరకవు మనకి, ఎంత వెతికినా దొరకవు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ ఉంది, ఒక నెంబర్ని మనం దాని ఫ్యాక్టర్స్ ఎక్కడ వెతకాలంటే దాన్ని హాఫ్ చేసామనుకో, ఆ నెంబర్ని అక్కడ దాకే వస్తాయి, దాని తర్వాత దాని ఫ్యాక్టర్స్ రావు, డివైడ్ అవ్వదు. 51తో 100 డివైడ్ అవ్వదు కదా. అలాగే ఏ నెంబర్ అయినా అంతే. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ A-1 దాకా చెక్ చేసే బదులు A/2 దాకా చెక్ చేస్తా. సింపుల్గా ఏం చేస్తా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు A/2 అంటే ఏలో సగం దాకా చెక్ చేస్తా. ఓకేనా? ఏలో సగం దాకా చెక్ చేస్తే సరిపోద్ది కదా. టెంప్ ఈజ్ ఈక్వల్ టు కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అయింది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు A/2 అనేది ఎప్పుడు ఫాల్స్ అయింది అంటే A/2 + 1 అయినప్పుడే కదా. A/2 కన్నా పెద్దగా అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అయింది. ఓకేనా? కాబట్టి నేను ఇక్కడ A/2 + 1 రాసుకున్నా. అర్థమైందా? అర్థమైందా ఏం చేసామో? అర్థమైంది. దాని ఫ్యాక్టర్స్ దాని సగం తర్వాత రావు కాబట్టి చెక్ చేసి కూడా వేస్టే మనం. అది ఎఫెక్టివ్ కోడింగ్ కాదు కాబట్టి దాన్ని మార్చేసాం. ఏం లేదా? సరే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాల్కులేట్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ తీసుకొని వాటి యొక్క ఎల్సిఎం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, జాగ్రత్తగా వినండి ఇది.
ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా. ఒక 2 నంబర్స్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5, 15 అనే 2 నంబర్స్ ఉన్నాయి. ఓకేనా? ఎగ్జాంపుల్ అనుకుందాం కాసేపు. 5, 15 అనే 2 నంబర్స్ ఉంటే దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది అని చెప్పాలి. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా. ఎల్సిఎం యొక్క రేంజ్ అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఈ 5 టేబుల్లో రావాలి, 15 టేబుల్లో రావాలి. ఓకేనా? మల్టిపుల్ అంటే అదే కదా, టేబుల్లో వచ్చేది. అంటే 2 నంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని మల్టిపుల్ అంటాం మనం. ఓకేనా? 2 నంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని మల్టిపుల్ అంటాం. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఈ 2 టేబుల్స్ లో కామన్ గా వచ్చే అన్నిటికన్నా చిన్న నంబర్ అనమాట. 5 టేబుల్లో 15 టేబుల్లో కామన్ గా వచ్చే అన్నిటికన్నా చిన్న నంబరే మనకి ఎల్సిఎం అయిపోయింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పని చేద్దాం. ఇక్కడ నేను 5 టేబుల్ 15 టేబుల్ రాసుకుంటా పక్క పక్కన. 5 టేబుల్లో 5 తర్వాత 10, 15, ఓకే, 20, 25 ఇలా వచ్చింది కదా 5 టేబుల్ కంటిన్యూ అయింది. అదే నేను 15 టేబుల్ గురించి మాట్లాడితే 15 తర్వాత 30 తర్వాత 45 ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. అయితే మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ 2 టేబుల్స్ లో కామన్ గా అన్నిటికన్నా లీస్ట్ నెంబర్, మిగతా నెంబర్లు చాలా కామన్ గా ఉండొచ్చు, మనకు కావాల్సిన లీస్ట్ నెంబర్ కదా. ఏది కామన్ గా ఉంది? ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది కదా. సో దీని ఈ రెండింటికి 5కి 15 ఎల్సిఎం ఏంటి? 15. ఓకేనా? అలా కాకుండా ఇంకో టెస్ట్ కేసు తీసుకుంటాం మనం. ఇంకో టెస్ట్ కేసు ఏం తీసుకుందాం? 2, 7 ఉంది. 2, 7 ఉంది. ఓకేనా? ఈ టెస్ట్ కేసులో 2,7 2,7కి మనం ఎల్సిఎం తీయాలనుకో 2 టేబుల్లో 7 టేబుల్ కామన్గా వచ్చే నెంబర్ ఏదో చూసుకుందాం. ఓకేనా? 2 టేబుల్ ఏంటి? 2 ఉంది, 4 ఉంది, నెక్స్ట్ 6 ఉంది, నెక్స్ట్ ఏముంది? 8 ఉంది కదా. నెక్స్ట్ 8 తర్వాత 10, మళ్ళీ 12, మళ్ళీ 12 తర్వాత 14 తర్వాత 16 ఇలా వస్తాయి కదా. మళ్ళీ 2 టేబుల్ రాసుకుంటే, అదే నేను ఇప్పుడు 7 టేబుల్ రాసుకున్నాను అనుకో 7 తర్వాత ఏమొచ్చింది? 14 వచ్చింది. ఓకేనా? తర్వాత 21 ఇలా 7 టేబుల్ కూడా వచ్చింది. అయితే మనకి 2 టేబుల్లో 7 టేబుల్ అన్నిటికన్నా చిన్నగా ఉన్న కామన్ నెంబర్ ఏంటి? 14 కదా. ఓకేనా? 2 టేబుల్లో 7 టేబుల్ అన్నిటికన్నా చిన్నగా ఉన్న నెంబర్ 14. 14 ఎప్పుడు వచ్చింది 2 టేబుల్లో? 2 7s are 14. 7 టేబుల్లో 14 ఎప్పుడు వచ్చింది? 7 2s are 14. ఓకేనా? అంటే ఈ రెండు నంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చింది అనమాట ఎల్సిఎం. ఈ కేసులో ఏమైంది? ఫస్ట్ కేసులో 5, 15 తీసుకున్నప్పుడు ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏముందో అది ఎల్సిఎం అయింది ఇక్కడ. ఓకేనా? ఈ కేసులో ఏమైంది? 2, 7 కేసులో ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ చేసాం కదా, మల్టిప్లై చేస్తే వచ్చిన రిజల్ట్ ఉంది కదా, అది ఎల్సిఎం అయింది అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేయవచ్చు అంటే ఎల్సిఎం ఒక రేంజ్ ఏముంటుంది అంటే ఎల్సిఎంది బిగ్గెస్ట్ నెంబర్ ఉన్న నంబర్స్ లో బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ ఇంటూ బి దాకా వెళ్ళిద్ది అనమాట. ఓకేనా? ఏ ఇంటూ బి అంటే 2 నంబర్స్ ని మల్టిప్లై చేసాం. ఓకేనా? ఎల్సిఎం ఈ రేంజ్ మధ్యలో ఎక్కడైనా రావచ్చు. క్లోజ్ బ్రాకెట్స్ పెడదాం, ఇంక్లూడెడ్. ఓకేనా? అంటే ఈ రెండింటి నంబర్స్ బిగ్గెస్ట్ నెంబర్ అయినా ఎల్సిఎం కావచ్చు, లేదంటే ఈ రెండింటి నంబర్స్ యొక్క ప్రొడక్ట్ అయినా ఎల్సిఎం కావచ్చు, లేదంటే ఆ రెండింటి మధ్యలో ఉన్న ఏ నెంబర్ అయినా ఎల్సిఎం కావచ్చు. ఓకేనా? అర్థమైందా ఏం చెప్తున్నాను? అర్థమైంది కదా. సరే, డౌట్స్ లేవు కాబట్టి అర్థమైంది అనుకుంటా. ముందుగా అర్థమైందిగా. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చెక్ చేయాలి? ఎల్సిఎం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? రెండింటిలో మాక్సిమం దగ్గర నుంచి మొదలుపెట్టి రెండింటి నంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ దాకా, ఆ 2 నంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఏ రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ దాకా చెక్ చేసుకుంటే మనకి ఎల్సిఎం దొరికిపోయింది. ఓకేనా? ఎల్సిఎం ఎలా దొరికిద్ది అంటే ఏతో దాన్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి, బితో డివైడ్ చేసినప్పుడు కూడా రిమైండర్ 0 రావాలి, అప్పుడు అది ఎల్సిఎం అని. ఎందుకు? 2 టేబుల్స్ లో వచ్చిందని. ఓకేనా? ఇంట్ ఏ కామా బి
scanf %d comma address of a comma address of b. ఏబిలో 2 నంబర్ స్టోర్ అయ్యింది. ఓకే, ఇంటీజర్ నంబర్ స్టోర్ అయింది. తర్వాత ఏం చేద్దాం మనం, ఒక ఫర్ లూప్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను మ్యాక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటా. ఓకేనా, రెండిట్లో పెద్ద నెంబర్ స్టోర్ చేసుకోవడానికి. ఓకేనా, నేను మ్యాక్స్లో ఏం వాల్యూ పెడతానంటే ఏ గ్రేటర్ దాన్ మ్యాక్స్ అసైన్, ఇక్కడ అసైన్ చేయాలి కదా, మ్యాక్స్ అసైన్ ఏ గ్రేటర్ దాన్ బి అయింది అనుకో ఏ వెళ్ళిద్ది మ్యాక్స్లోకి, లేదంటే బి వెళ్ళిద్ది. ఓకేనా, తర్వాత ఏం చేద్దాం, కండిషన్ ఏం రాసుకోవాలి, మ్యాక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఓకేనా, మ్యాక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, అది మన కండిషన్. ఓకేనా, మ్యాక్సిమం రేంజ్ అని తెలిసింది ఏ ఇంటూ బి కదా. తర్వాత ఏం చేద్దాం అంటే మ్యాక్స్లో ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. ఏం చేద్దాం, మ్యాక్స్లో ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇఫ్ ఒకవేళ మ్యాక్స్ మాడ్యులో ఏ, ఓకేనా, ఏని మ్యాక్స్ని ఏతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చి అండ్ మ్యాక్స్ని బీతో డివైడ్ చేసినప్పుడు కూడా రిమైండర్ 0 వచ్చింది అనుకో, మనకి ఎల్సిఎం దొరికినట్టే కదా. మ్యాక్స్ మాడ్యులో బి ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకో, మనం ఏం చేద్దాం, సింపుల్గా ఎల్సిఎం దొరికింది కాబట్టి ప్రింట్ చేసేద్దాం ఎల్సిఎం ప్రింట్. లేదంటే ఒక పని చేద్దాం, ఇక్కడ ప్రింట్ చేయకుండా జస్ట్ బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ చేసేసి లాస్ట్లోకి వచ్చేసి ప్రింట్ ఫర్ లూప్ బయటకు వెళ్ళాలి కదా, బయటికి వెళ్ళాము మనం. ఫర్ లూప్ బయటకు వచ్చేసి ప్రింట్ LCM is equal to %d కామా మ్యాక్స్. మ్యాక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా, ఎందుకు, ఇప్పుడు మ్యాక్స్ని డివైడ్ అయింది అనుకో, ఏతో డివైడ్ అయింది బీతో డివైడ్ అయింది అనుకో, బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయినప్పుడు మ్యాక్స్ వాల్యూ అంతే ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే లెస్ దాన్ రాసుకోవాలి ఒకటే. ఓకేనా, ఇప్పుడు ఈక్వల్ టు రాసుకున్నాం అనుకో, కండిషన్ మ్యాక్స్ అనేది ఏ ఇంటూ బి అయిన దాకా ట్రూ ఉంటుంది. ఎప్పుడు ఫాల్స్ అయింది, ఏ ఇంటూ బి +1 అయినప్పుడు ఫాల్స్ అయింది మ్యాక్స్. అప్పుడు ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చినప్పుడు మ్యాక్స్ వాల్యూ ఏ ఇంటూ బి +1 ఉంటుంది. మనకి +1 యాడ్ అవ్వకూడదు అంటే మనం లెస్ దాన్ రాసుకుంటాం ఇక్కడ. ఓకేనా, ఈ బ్రేక్ అయింది అనుకో, బ్రేక్ అయినప్పుడు మ్యాక్స్ వాల్యూ ఏముందో అది ఎల్సిఎం. సరే బ్రేక్ అవ్వలేదు అనుకో, లూప్లోంచి బయటకు వచ్చింది, లూప్లోంచి కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అయిందో అదే మ్యాక్స్, అది ఎల్సిఎం వాల్యూ అయింది. ఎప్పుడు ఫాల్స్ అయింది, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అయినప్పుడు. మనకి మధ్యలో ఎక్కడ ఎల్సిఎం దొరకలేదు అంటే లాస్ట్ వాల్యూ కదా, ఎల్సిఎం ఏ ఇంటూ బిఏ కదా. ఓకేనా, సో నేను ఇక్కడ కంపైల్ చేసి రన్ చేస్తే నేను 5, 15 అనే 2 నంబర్స్ ఎంటర్ చేశాను. ఎల్సిఎం ఎంత, 5కి 15కి 15. ఓకేనా, మళ్ళీ రన్ చేస్తే 25, 30 అని 2 నంబర్స్ ఎంటర్ చేస్తా. 25కి 30కి ఎల్సిఎం ఏమొచ్చింది తెలియదు, 150 అంట. ఓకేనా, అలా అర్థమైందిగా ఎలా పని చేసిందో కోడ్. డౌట్స్ ఎవరికైనా? డౌట్స్ ఎవరు అడగట్లేదు కాబట్టి లేవనుకుంటున్నా. సరే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు రివర్స్ ఏ గివెన్ నంబర్ ఈజీలీ. యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్ తీసుకొని దాన్ని రివర్స్ చేయాలి. ఇది యాక్చువల్లీ స్విచ్ కేస్ చెప్పాలి. స్విచ్ కేస్ దేవుంది 5 నిమిషాలు అయిపోయింది, రేపు చెప్పుకుందాం. ఈరోజు మొత్తం అసైన్మెంట్స్ మీద ఫోకస్ చేద్దాం. ఓకేనా, నేను ఈరోజు కొన్ని అసైన్మెంట్స్ చెప్తాను, దీని తర్వాత స్టార్ ప్యాటర్న్స్ మిగతా అసైన్మెంట్స్ ఉన్నాయి కదా, అవి మీరే చేయాలి. ఓకేనా, జాగ్రత్తగా చేయండి. స్టార్ ప్యాటర్న్ గురించి రేపు మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ ఒకటి ఉందా,
రివర్స్ నెంబర్ కదా. సరే ఒక నంబర్ తీసుకుంటున్నా ఇంటూ ఏ అని 1 2 3 4 అని ఉంది. 1 2 3 4 ఉంటే నాకు రివర్స్ చేసినప్పుడు ఏం రావాలి, అవుట్పుట్ 4 3 2 1 రావాలి, అంతే కదా. అంటే దీన్ని ఒక నంబర్లో వేరే నంబర్లో స్టోర్ చేసుకుందాం రివర్స్ చేసి. ఓకే, దానికి నేను REV అని ఒక వేరియబుల్ తీసుకుంటా. నేనేం చేస్తా, ఒక ఫర్ లూప్ తీసుకొని REVలో స్టార్టింగ్లో 1 పెట్టుకుంటా. ఓకేనా, ఈ లూప్ ఎక్కడ దాన్ని వచ్చిందంటే ఏ వాల్యూ 0 కన్నా పెద్దగా ఏదా ఉంటుంది. ఏ వాల్యూ 0 అయితే ఫాల్స్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఓకే, ఏ బై ఈజ్ ఈక్వల్ టు 10. ప్రతిసారి ఒక్కొక్క డిజిట్ తీసుకుంటూ ఉంటా, దీంట్లోంచి తీసేస్తా ఉంటా. ఓకేనా, ఏలో ఉంది. తర్వాత ఏం చేస్తారంటే REV ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దాం, ఓకే దీనిలో స్టార్టింగ్ 0 పెట్టేసుకుందాం REVలో. ఓకేనా, దీంట్లో ఏం చేద్దాం, స్టార్టింగ్లో 0 పెట్టుకుంటా, ఎందుకో తెలిసిద్ది. REV అసైన్ REV ప్లస్ ఏ మోడ్ బి, ఏ మోడ్ 10. సారీ, ఏ మోడ్ లెస్ 10 చేసినప్పుడు ఏమైంది, లాస్ట్ నెంబర్ మనకు వచ్చేసింది. ఓకేనా, లాస్ట్ డిజిట్ వచ్చేసింది ఏలో నుంచి. లాస్ట్ డిజిట్ 24 కదా, స్టార్టింగ్లో ఏలో ఉన్న లాస్ట్ డిజిట్ 4 కాబట్టి నేను ఏం చేస్తానంటే అది తీసుకొచ్చి REVలో యాడ్ చేస్తా. REVలో యాడ్ చేసే ముందు REV ఇంటూ 10 చేస్తా. ఓకేనా, REV ఇంటూ 10 చేస్తా. ఇక్కడ ఇంటూ 10 ఎందుకు చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో మనం REVలో 0 ఉంది, ఏలో 1 2 3 4 ఉంది. 1 2 3 4 కండిషన్ ట్రూ కాబట్టి ఫర్ లూప్ లోపలికి వచ్చింది. ఫర్ లూప్ లోపల ఏముంది, REV ఈజ్ ఈక్వల్ టు REV ఇంటూ 10 అంటే 0 ఇంటూ 10 అంటే 0నే. 0 ప్లస్ ఏ మాడ్ 10 అంటే 4 వచ్చేసింది. 4 యాడ్ అయింది. 0 ప్లస్ 4 అంటే 4 REVలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది, ఏ బై ఈజ్ ఈక్వల్ టు 10 అంటే 4 వెళ్ళిపోయి 1 2 3 మిగిలింది. 1 2 3 కండిషన్ చెక్ చేసింది. 1 2 3 అంటే ట్రూ కాబట్టి ఫర్ బాడీలోకి వచ్చింది. ఫర్ బాడీలో ఏముంది, REV అసైన్ REV ఇంటూ 10. REV ఇంటూ 10 అంటే 4 ఇంటూ 10 అంటే 40 ప్లస్ ఏ మాడ్ 10 అంటే ఏ మాడ్ 10 అంటే ఇప్పుడు 3 వచ్చేసింది కదా. 1 2 3 మాడ్ 10 అంటే 3 వచ్చింది. 40 ప్లస్ 3 43 అనేది REVలో స్టోర్ అయింది. తర్వాత ఏమైంది, 43 ఇంటూ 10 అయింది. 43 ఇంటూ 10 అంటే 430 ప్లస్ 12 మాడ్ 10 అంటే 2 వచ్చేసింది కదా. 430 ప్లస్ 2 అంటే 432. తర్వాత 432 ఇంటూ 10 అంటే 4320. దానికి 1 యాడ్ చేసుకుంటాం, 4321 అయిపోయింది. ఓకే, అర్థమైందా. ఇప్పుడు దీన్ని ఒకసారి కంపైల్ చేసుకొని 4321 అని వచ్చింది అవుట్పుట్. ఓకే, అర్థమైందిగా, డౌట్స్ ఏం లేవుగా. డౌట్స్ ఏమైనా ఉన్నాయా. అసైన్మెంట్ అయిపోయింది, అసైన్మెంట్ 13 అది. నెక్స్ట్ అసైన్మెంట్ చేద్దాం. నో డౌట్స్. ఏమెంత అయింది, 45 అయింది ఎప్పుడు. సరే, అసైన్మెంట్ 14 లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఆల్ ప్రైమ్ నంబర్స్ అండర్ 100 లోపు ఉన్న ప్రైమ్ నంబర్స్ అన్నింటినీ ప్రింట్ చేయాలి. ఇప్పుడే ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాసాం. దాన్ని కాపీ చేసుకుందాం ఒకసారి. ఆడున్నది ఇక్కడ ఉంది. దీనికి కావాలనుకుంటే ఇంకా బాగా రాసుకోవచ్చు. సర్లే, ప్రోగ్రామే రాస్తాలే, మళ్ళీ కాపీ పేస్ట్ వస్తే కమెంట్ రావచ్చు. హండ్రెడ్ లోపు ఉన్న ప్రైమ్ నంబర్స్ ని ప్రింట్ చేయాలన్నాడు. 100 లోపు ఉన్న ప్రైమ్ నంబర్స్ ఏంటి, స్టార్టింగ్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కదా. నేనేం చేస్తానంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర నుంచి మొదలు పెడతాను. ఓకేనా, స్టార్టింగ్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కాబట్టి నేను 2 దగ్గర నుంచి మొదలు పెడతాను. అసైన్ 2 చేస్తాను. ఓకే, తర్వాత ఫర్ ఏ లెస్ దాన్ 100. 100 ఎలాగో ప్రైమ్ నెంబర్ కాదు, 99 కూడా ప్రైమ్ నెంబర్ కాదు.
లాస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత 97 అనుకుంటా నాకు తెలిసి. సర్లే 100 తీసుకుందాం ఎందుకు మనకి అలా ఏలో ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్దాం నిదానంగా. ఓకేనా, ఇది 100 దాకా ఏ వాల్యూ 99కి వెళ్ళేదాకా పనిచేస్తుంది అనమాట ఈ లూప్. సరేనా, తర్వాత ఇప్పుడు మనం ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయడానికి మళ్ళీ ఇంకో రూప్ రాయాలి కదా. ఫర్ ఇంటూ NSIN 2 ఇందాక రాసింది సేమ్, n ≤ a/2. ఓకేనా, n++. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ a mod n is equal to 0. మనం ఏం చేద్దాం, బ్రేక్ చేసేద్దాం. ఓకేనా, ఏం ప్రింట్ చేయొద్దు ప్రైమ్ నెంబర్ కాదు అని. మనకేం కావాలి, ప్రైమ్ నెంబర్స్ అయితే ఆ ప్రైమ్ నెంబర్ ప్రింట్ చేయాలి, అంతేలే కానీ ప్రైమ్ నెంబర్ అయినా కాకపోతే మనం మెసేజ్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఫర్ లూప్ బయటకు వచ్చేసరికి ఇంట్ n అనేది ఈ లూప్ లోనే రాసాం కాబట్టి ఈ లూప్ లోనే ఉంటుంది. నేనేం చేస్తానంటే ఇక్కడ రాసుకుంటా n అని, ఇంకోటి n అని ఇక్కడ డిక్లేర్ చేద్దాంలే. ఇక్కడ ఇంటి తీసేస్తే సరిపోతుంది. ఓకేనా, ఈ లూప్ మొత్తం అయిపోయే లోపు n వాల్యూ ఏముంటుంది, ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయితే a/2 + 1 ఉంటుంది కదా. సో ఇఫ్ n is equal to a/2 + 1 అయితే ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ %d కదా, ఇంకో స్పేస్ ఇద్దాం, నంబర్కి స్పేస్ ఉంటుంది, కామా ఏ అనేది ప్రైమ్ నెంబర్ అని అర్థం. సో ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేసి రన్ చేస్తే నాకు ప్రైమ్ నెంబర్స్ అన్ని ప్రింట్ అయినాయి 100 మధ్యలో, అదే 100 లోపు ఉన్నది. ఏమేమి ఉన్నాయి, 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా 97 దాకా ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ అయిపోయింది. ఓకేనా, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 2 గివెన్ నంబర్స్. ఇది మీరే చేయండి, సేమ్ అలాగే ఉంటుంది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ తీసుకొని దాని తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ప్రింట్ చేయాలి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాల్కులేట్ HCF ఆఫ్ 2 నంబర్స్. ఈ సేమ్ LCM లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం ఆలోచించండి. HCF అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. బై డెఫినేషన్ వెళ్తే వచ్చేసింది. రైట్, దానికి కూడా సేమ్ LCM లాగే రేంజ్ ఏంటో చూసుకుంటాం. HCF కి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుందో చూసుకుంటాం. రైట్ ఏ నెంబర్ టు చెక్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ 2 numbers ఆర్ కో ప్రైమ్స్ ఆర్ నాట్. ఓకేనా, 2 numbers కో ప్రైమ్సా కాదా అని చెక్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాదు. అసలు కో ప్రైమ్స్ అంటే ఏంటి మర్చిపోయా. Co-prime numbers, also known as relatively prime numbers, are those numbers that have their highest HCF 1 వస్తే అవే co-primes అంట. సో చెక్ చేసుకోండి HCF ఇంకా ప్రోగ్రామ్. ఓకేనా, చేస్తారుగా మిగతా మీరే చెప్పాలి ఏమన్నా వాటిలో. సేమ్ పెద్ద కష్టమైన క్వశ్చన్స్ ఏం లేవు అక్కడ. వినిపిస్తుంది ఆడియో, అసలు ట్రై చేస్తాం. వినిపిస్తుందిరా, రెస్పాన్స్ ఏమో రాకపోతే నాకు చెప్తున్నా, మీ మ్యూట్లో పడిందేమో అని. నెక్స్ట్ అసైన్మెంట్ 15 ఉంది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఎంత టర్మ్ ఇన్ ఫిబొనాకీ సిరీస్. సరే ఫిబొనాకీ ఒకటి చెప్తాను. ఆమ్స్ట్రాంగ్ ట్రై చేయండి రా, ఆమ్స్ట్రాంగ్ ఈజీయే. ఐ మీన్ కొంత ప్రోగ్రామ్ పెద్దగా అనిపించదు కానీ ఇప్పుడు దాకా మనం ఏమేం చేసామో, డిజిట్స్ కౌంట్ చేయడం, నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేయడం, ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ఒకటి, అవన్నీ యూజ్ అవుతాయి. ఇప్పుడు దాకా చేసిన ప్రోగ్రామ్స్ అన్ని యూజ్ అవుతాయి ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్లో. అవన్నింటినీ కొంచెం కలిపి చేయడం ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఈజీయే. ఫిబొనాకీది ఒకటి చెప్తాను, ఇంక ఇక్కడతో అసైన్మెంట్ అయిపోద్ది.
మనకి ఫిబొనాకీ సిరీస్ అని ఉంటుంది కదా. ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి? 0 1 1 2 తర్వాత మళ్ళీ 3 తర్వాత 5 తర్వాత 8 తర్వాత ఏమొచ్చింది? 8+5 అంతా 13, దాని తర్వాత 21 ఇలా ఇదో ఫిబొనాకీ సిరీస్ కంటిన్యూ అవుతా ఉంటుంది ఇలా. ఓకేనా? ఫిబొనాకీ సిరీస్ ఎలా వచ్చింది? ఫస్ట్ టర్మ్ నెక్స్ట్ టర్మ్ ఎలా వచ్చింది? ఫస్ట్ 0 1 ఉంటాయి. 0 1 పక్కన పెట్టండి కాసేపు. దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ 1 దగ్గర నుంచి చూసుకుంటే ఫిబొనాకీ నంబర్లో టర్మ్స్ ఎలా వస్తాయి అంటే ఫస్ట్ 2 టర్మ్స్ దాని ముందున్న 2 టర్మ్స్ యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ టర్మ్ వచ్చింది అనమాట. అంటే ఈ 1 ఎలా వచ్చిందంటే 0 + 1 1 కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. 1 + 1 ఎంత? 2 కాబట్టి ఇక్కడ 2 వచ్చింది. మళ్ళీ దీని తర్వాత నెంబర్ రావాలంటే 2 + 1 3, దీని తర్వాత నెంబర్ రావాలంటే 3 + 2 5 అలాగా ముందున్న 2 నంబర్స్ ని యాడ్ చేస్తే తర్వాత ఉన్న నంబర్ వచ్చింది అనమాట. అదే ఫిబొనాకీ సిరీస్. అయితే మనం కాసేపు అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ లో 0 1 ఉంది కదా. ఈ 0 1 ఎలా వచ్చాయంటారు? 1 ఎలా వచ్చింది? దీని ముందు ఉన్న 2 నంబర్స్ యాడ్ చేస్తే 1 రావాలి కదా. దీని ముందు ఏదైనా నంబర్స్ ఉన్నాయంటే లేవు. కాసేపు అస్యూమ్ చేసుకుందాం, ఉన్నట్టు అనుకుందాం. ఫిబొనాకీ సిరీస్ యాక్చువల్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది, 0 1 దగ్గర నుంచే. మనం ఏమనుకుందాం అంటే ఈ 1 ఎలా వచ్చిందో కాసేపు ఆలోచిద్దాం. 0 ముందు ఏముంది? ఏమీ లేదు కదా. ఏం లేకపోయినా ఇక్కడ 1 ఎలా వచ్చింది? 0కి ఏం యాడ్ చేస్తే 1 వచ్చింది? 1 యాడ్ చేస్తే 1 వచ్చింది. కాసేపు అనుకుందాం, 0 ముందు 1 ఉన్నది. ఓకేనా? ఈ 1ని ఈ 0 యాడ్ చేస్తే ఇక్కడ 1 వచ్చింది. ఓకే. ఈ 0 ఉంది. ఈ 0 ఎలా వచ్చింది? దీని ముందు ఉన్న 2 టర్మ్స్ని యాడ్ చేస్తేనే కదా ఈ 0 వచ్చేది. 1కి ఏం యాడ్ చేస్తే 0 వచ్చింది? 1కి ఏం యాడ్ చేస్తే 0 వచ్చింది అంటే -1 యాడ్ చేస్తే 0 వచ్చింది. ఓకేనా? ఈ -1 1 అనేవి ఫిబొనాకీ సిరీస్లో లేవు. మన అండర్స్టాండింగ్ కోసం రాసుకున్నాం మనం. -1ని 1 యాడ్ చేస్తే 0 వచ్చింది. ఈ 1ని 0 యాడ్ చేస్తే ఈ 1 వచ్చింది. మళ్ళీ ఈ 0ని 1 యాడ్ చేస్తే ఈ 1 వచ్చింది. అలా. ఓకేనా? కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంట్ ASI -1 తీసుకుంటా, BSI 1 తీసుకుంటా, తర్వాత C అని ఇంకో వేరియబుల్ తీసుకుంటా. ఓకే, మనం ఏం చేయం, ఏని బీని యాడ్ చేస్తే C రావాలి అలాగా, అంతే కదా. -1ని 1 యాడ్ చేస్తే ఫస్ట్ టర్మ్ మనకి 0 వచ్చింది. తర్వాత మళ్ళీ 0ని బీని యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. అలాగా ఏం చేద్దాం? ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ లూప్ తీసుకొని ఎక్కడ దాగలుదాం? క్వశ్చన్ ఏంటి అసలు? ఎంత టర్మ్ అన్నాడు కాబట్టి n అని ఇంకో వేరియబుల్ తీసుకొని, సరే n లో నేను 10 అని రాసుకుంటా. అంటే నాకు 10th టర్మ్ రావాలి. n అనేది n రాసుకొని n లో డిక్రిమెంట్ చేసుకుంటూ వస్తా. ఎలా అని రాయొచ్చు, లాజిక్ ఇలాగే రాయాలని ఏం లేదు. ఒక ప్రోగ్రామ్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి అన్నమాట. మనకు అవుట్పుట్ రావడం ఇంపార్టెంట్. సరే, ఏముంది ఇంకా తర్వాత ఏం చేయాలి మనం? ఏం చేస్తానంటే CSIని A+B చేస్తా. ఓకేనా? A+B చేస్తే వచ్చిన వాల్యూని Cలో పెడతా. ఓకేనా? Cలో పెట్టి printf Cని ప్రింట్ చేద్దాం. C. ఓకేనా? Cలో ఉన్న వాల్యూ A+B అంటే -1 + 1 అంటే 0 ప్రింట్ అయింది ఫస్ట్. ఓకే, తర్వాత మనకేంటి? అప్డేట్ అవ్వాలి కదా నెక్స్ట్. అంటే ఇప్పుడు ఫస్ట్ టర్మ్ 0 అయింది. ఐ మీన్ ఈ B అనేది C అవ్వాలి, A అనేది నెక్స్ట్. ఎలాగంటే ఇప్పుడు ఫాస్ట్ చూపిస్తే అర్థమైంది. A అసైన్ B. ఓకేనా? Bలో ఉన్న వాల్యూ Aలోకి వచ్చేసింది. నెక్స్ట్ B అసైన్ C. ఓకేనా? అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మనకి 0 వచ్చిన తర్వాత ఈ 1 రావాలి. ఈ 1 ఎలా వచ్చింది? ఈ 1ని ఈ 0 యాడ్ చేస్తే ఈ 1 వచ్చింది కదా. అప్పుడు A అనేది 1 అయిపోయింది, B అనేది 0 అయిపోయింది. కాబట్టి నేను అప్డేట్ చేస్తున్నా. Bలో 1 ఉంది కదా, ఆ Bలో ఉన్న 1 Aలోకి వచ్చేసింది. నెక్స్ట్ Cలో ఉన్న 0 Bకి వచ్చింది. అలా అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. ఒకసారి దాన్ని ట్రై రన్ చేయండి, అర్థం కాకపోతే ఈ కోడ్ని అర్థమైపోయింది మీకు. ఓకేనా? సరే, మనకి ఎంత టర్మ్ ఒక్కటే కదా కావాల్సింది, కాబట్టి నేను ఇక్కడ రాయను ప్రింట్. అరే కంట్రోల్ కాపీ చేశానే, ఇక్కడ చేద్దాం. ఇక్కడ GCC -std = 11 -o తర్వాత sample.c.
C11 కదా, సారీ, ఇక్కడ దీన్ని పేస్ట్ చేసి C11 అని రాయాలి ఇక్కడ. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటాం. సరేనా, కంపైల్ చేసాం, దీన్ని రన్ చేద్దాం. /శాంపుల్ అని రన్ చేసినప్పుడు ఫిబొనాకీ సిరీస్ లో 10 కి టర్మ్ నాకు 34 అని వచ్చింది. ఓకేనా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఆ ప్రోగ్రామ్ లో? ఇంకొకసారి ఆ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఫిబొనాకీదా, ఇప్పుడు మనకి ఫిబొనాకీ సిరీస్ అంటే 0 1 1 2 3 ఇలా వచ్చింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 అనే నెంబర్ రావాలనుకో, దాని ముందు ఉన్న 2 టర్మ్స్ ని యాడ్ చేస్తే మనకి ఈ టర్మ్ 2 అనే నెంబర్ వచ్చింది. ఓకేనా, 2 రావాలనుకో, ఈ 1 ని 1 యాడ్ చేస్తే 2 వచ్చింది. ఈ 3 రావాలనుకో, దీని ముందు ఉన్న 2 నెంబర్స్ 2 ని 1 యాడ్ చేస్తే 3 వచ్చింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ 2 రావాలనుకో, ఈ 2 ముందు, ఈ 2కి ఒక నిమిషం, ఈ 2కి ఏ ఇది అయిద్ది. ఓకేనా, బి ఇది అయిద్ది. ఓకేనా, 2 వచ్చేసింది. మనకి 2 వచ్చిన తర్వాత మనం 3 దగ్గరికి వెళ్ళాలి కదా, 3 ప్రింట్ చేయాలి. 3 ప్రింట్ చేయాలనుకో, మనకి 3 ఎలా వచ్చింది? ఈ 2ని 1 యాడ్ చేస్తే వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఏ అయింది, ఇది బి అయిపోయింది. ఓకేనా, దాని తర్వాత 5 రావాలి. 5 ఎలా వచ్చింది? 3ని 2ని యాడ్ చేస్తే వచ్చింది. అప్పుడు ఇది ఏమైంది? ఇది కాస్త 2 కాస్త ఏ అయిపోయింది, ఈ 3 కాస్త బి అయిపోయింది. ఓకేనా, ఒకసారి ట్రై రన్ చేయండి రా, పేపర్ తీసుకొని, అర్థమైంది సింపుల్ గానే. ట్రై రన్ చేస్తే ఈజీగా అర్థం అవుతాయి కోడ్స్. అర్థమైందా? ఈ ఫర్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే ఈ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సి రావాలంటే మనకి ఇది సి అనుకుందాం. ఓకేనా, మనకు కావాల్సిన రిజల్ట్ సి రావాలనుకో, ఏ ప్లస్ బిని యాడ్ చేయాలి. ఓకేనా, యాడ్ చేస్తే సి వచ్చేసింది. అందుకే ఏ ప్లస్ సిఎస్ అని ఏ ప్లస్ బి చేసాం. తర్వాత ఏమైంది? ఏ కాస్త బి అయిపోతుంది కదా, బిలో ఉన్న వాల్యూ ఏ అయిపోతుంది కదా నెక్స్ట్ టర్మ్ కావాలంటే. కాబట్టి ఇది ఏ అయిపోయింది, సి కాస్త బి అయిపోతుంది, కాబట్టి ఇది బి అయిపోయింది. మళ్ళీ అప్పుడు నెక్స్ట్ టర్మ్ సి చెప్పరా ఒకసారి. దేరా సిఎస్ అని ఏ ప్లస్ బి అన్నాం. సి రావాలంటే ఏని బిని యాడ్ చేయాలి. ఏని బిని యాడ్ చేస్తే సి వచ్చేసింది. తర్వాత ఏమైంది? మనం నెక్స్ట్ నెంబర్ దీని సి తర్వాత ఉన్న నెంబర్ 13 ఉంది, 13కి వెళ్ళాలనుకో 5ని 8ని యాడ్ చేయాలి కదా. అప్పుడు ఏ ఏమైంది? 5 అయింది. ఇక్కడ 3 ఉంది కదా, అది కాస్త 5 అయింది. కాబట్టి 5 ఎక్కడ ఉంది? బిలో ఉంది. నేనేం చేస్తాను? ఏఎస్ఐని బి రాసుకుంటా. ఏఎస్ఐని బి రాసినప్పుడు ఏమైంది? ఏలో 5 వచ్చేసింది. తర్వాత బిఎస్ఐని సి రాస్తా. సిలో ఏముంది? 8 ఉంది కదా, 8 బిలో వచ్చింది. ఇప్పుడు ఈ 5ని 8ని యాడ్ చేస్తే 13 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ నాకు 13 కావాలి కాబట్టి 13 వచ్చింది. ఇది ఫస్ట్ 10 ఎంటర్ చేశాను అనుకో, 10 టైమ్స్ వచ్చింది అనమాట. 10 కాకుండా నిమిషం ఇక్కడ 5 రాద్దాం. 5th టర్మ్ ఏంటి ఫిబొనాకీ సిరీస్ లో? 1 2 3 4 5. 5th టర్మ్ 3 ఉంది. వచ్చింది. ఎందుకు వచ్చింది? 5 టైమ్స్ వచ్చింది. ఎన్ వాల్యూ 5 ఉంది. 5 కండిషన్ ట్రూ కాబట్టి లూప్ లోపలికి వచ్చింది. స్టార్టింగ్ లో ఏ వాల్యూ ఎంత ఉంది? -1 ఉంది. బి వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సిఎస్ఐన్ ఏ ప్లస్ బి అన్నాం. సిఎస్ఐన్ ఏ ప్లస్ బి అంటే -1 + 1 0. సిలో 0 వచ్చింది. నెక్స్ట్ ఏమంటున్నాను? ఏఎస్ఐన్ బి, బిలో ఎంత ఉంది? 1 ఉంది. ఆ బిలో ఉన్న 1 ఏలోకి వచ్చింది. బిలో ఏమొచ్చేసింది? సి వచ్చింది. సిలో ఏముంది? 0 ఉంది కదా, సిలో ఉన్న 0 బిలోకి వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఎన్లో డిక్రిమెంట్ అయ్యి ఎన్ వాల్యూ 4 అయింది. 4 కండిషన్ ట్రూ కాబట్టి లూప్ లోపలికి వస్తే సిఎస్ఐన్ ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏ వాల్యూ అంతా 1, బి వాల్యూ అంతా 0. 0 + 1 అంటే 1. సిలో 1 ఉంది. ఏఎస్ఐన్ బి అన్నాం. ఇప్పుడు బిలో ఎంత ఉంది? 0 ఉంది కదా, బిలో 0 ఉందా? బిలో 0 ఉంది కదా, ఆ 0 ఏలోకి వచ్చేసింది. ఇప్పుడు ఏలో 0 ఉంది. బిఎస్ఐన్ సి అన్నాం. ఓకేనా, సిలో ఎంత ఉంది? 1 ఉంది కదా, ఆ 1 ఇందులోకి వచ్చేసింది బిలోకి. మళ్ళీ డిక్రిమెంట్ అయ్యి ఎన్ వాల్యూ 3 అయింది. 3 కండిషన్ ట్రూ కాబట్టి సిఎస్ఐన్ ఏ ప్లస్ బి అంటే ఏలో 0 ఉంది, బిలో 1 ఉంది. బిలో 1 ఉంది కదా, ఆ 1 యాడ్ చేసి 0 + 1 అంటే 1. మళ్ళీ సిలో 1 వచ్చింది. నెక్స్ట్ ఏఎస్ఐన్ బి అన్నాం. ఏలో ఎంత ఉంది? 1 ఉంది కదా, ఆ 1 ఏలో బిలో ఎంత ఉంది? 1 ఉంది కదా, ఆ బిలో ఉన్న 1 ఏలోకి వచ్చింది. నెక్స్ట్ బిఎస్ఐన్ సి, సిలో కూడా 1 ఉంది కదా, ఆ 1 మళ్ళీ బిలోకి వచ్చింది. ఓకేనా,
నెక్స్ట్ డిక్రిమెంట్ అయ్యి ఎన్ వాల్యూ 2 అయింది. 2 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఫర్ బాడీలోకి వస్తే సి అసైన్ ఏ ప్లస్ బి. ఏ అంటే ఎంత 1, బి అంటే ఎంత 1, 1 + 1 2. ఓకేనా? 2 అనే వాల్యూ సిలోకి వచ్చింది కదా. తర్వాత ఏం చేసాం, ఇప్పుడు సిలో 2 ఉంది, ఏ అసైన్ బి చేసాం, బిలో 1 ఉంది, ఆ 1 ఏలోకి వచ్చేసింది. బి అసైన్ సి, సిలో 2 ఉంది కదా, ఆ సి బిలోకి వచ్చేసింది, ఆ 2 సి బిలోకి వచ్చేసింది. తర్వాత మళ్ళీ డిక్రిమెంట్ చేసి ఎన్ వాల్యూ 1 అయింది. 1 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఫర్ బాడీలోకి వస్తే సిఎస్ఎన్ మళ్ళీ ఏ ప్లస్ బి. ఏ వాల్యూ 1 ఉంది, బి వాల్యూ ఎంత ఉంది 2 ఉంది, 1 + 2 అంటే 3, సిలోకి 3 వచ్చింది. మళ్ళీ ఏఎస్ఎన్ బి అయింది. ఏఎస్ఎన్ బి అంటే ఏ వాల్యూ 2 అయింది, బిఎస్ఎన్ సి, సి బి వాల్యూ 3 అయింది. తర్వాత మళ్ళీ డిక్రిమెంట్ అయ్యి ఎన్ మైనస్ మైనస్ లో డిక్రిమెంట్ అయ్యి 0 అయింది. 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి సిని ప్రింట్ చేసాం. ఓకేనా? అర్థమైందా? సార్ డ్రై రన్ చేయండి. అర్థమైందిరా. డ్రై రన్ చేస్తే అర్థం అయింది, డ్రై రన్ చేయకపోతే అర్థం కాదు. ఓకే, సరే అయితే ఈరోజు ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నా. మిగతా అసైన్మెంట్స్ ఉన్నాయి కదా, అవి చెయ్యండి. ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఉంది. తర్వాత అసైన్మెంట్ 16, 17 ఇచ్చాను, దాంట్లో ఉన్న స్టార్ ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి ట్రై చేయండి. మిగతా ఇవి 15 అసైన్మెంట్ 15లో మిగతావి నెక్స్ట్ స్టార్ ప్యాటర్న్ రేపు చెప్పుకుందాం. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్విచ్ కేసు గోటు. స్విచ్ కేసు గోటు ఒక 5 మినిట్స్, స్విచ్ కేసు 5 మినిట్స్లో అయిపోయింది, ఏముండదు ఆడ. గోటు కూడా అయిపోయింది, ఒకసారి చెప్పుకోవడం. గోటు అంటే కీవర్డ్, అది మనం వాడడం పెద్దగా గోటు అనేది. దాని తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి అనమాట. ఫంక్షన్స్ తర్వాత రికర్షన్, తర్వాత అరేస్ 2D అరేస్, స్ట్రింగ్స్, పాయింటర్స్ తర్వాత డైనమిక్ మెమరీ అలొకేషన్, డిఎంఏ వచ్చింది. ఇంకా డిఎంఏ వస్తే మ్యాక్సిమం అయిపోయినట్టే, ఇంకా కోర్స్ మ్యాక్సిమం అయిపోయినట్టే. దాని తర్వాత యూనియన్, ఎనుమినేటర్, ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. స్టోరేజ్ క్లాసెస్ మొత్తం. ఫిబొనాకీ ఇన్ఫైనైట్ వచ్చిందా? ఫిబొనాకీ సిరీస్ ఇన్ఫైనైటే. అదే నా క్వశ్చన్, ఫిబొనాకీ సిరీస్ ఇన్ఫైనైటా కాదా అనా? ఇప్పుడు నీకు ఎన్నో నెంబర్ కావాలో దాన్ని బట్టి ప్రోగ్రామ్ రాస్తాను. దేనికి ప్రోగ్రామ్? ఇప్పుడు ఇన్ఫైనైట్ అన్నావు అనుకో, నీకు ఇన్ఫైనైట్ లో ఫిబొనాకీ సిరీస్ ప్రింట్ అవ్వాలనుకో, ఏం చేస్తావు? ఇక్కడ రాస్తావు ప్రింట్ ఆఫ్. అక్కడ సి ప్రింట్ చేసినా బి ప్రింట్ చేసినా ఒకటే, ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి సి వాల్యూ బి వాల్యూ ఒకటే అయిపోతుంది. దీన్ని కామెంట్ చేసి ఇక్కడ కండిషన్లు అన్నీ తీసేద్దాం, లేకపోతే ఎన్ని ఎంత ఉంచుదాం. ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తే అది ఇన్ఫైనైట్ లూప్ అయిపోయింది ఆటోమేటిక్గా, ఉన్న నెంబర్స్ అన్ని ప్రింట్ చేస్తూ ఉండిద్ది. కంపైల్ చేశాను, అది ఇన్ఫైనైట్ లూప్ కదా. ఎందుకు? ఎన్ వాల్యూ చేంజ్ అవ్వట్లేదు, ఎన్ వాల్యూ 5 ఉంది. ఎన్ వాల్యూ 5 ఉన్నప్పుడల్లా ట్రూ అయ్యిద్ది. ఎన్ వాల్యూ చేంజ్ అవ్వట్లేదు, ఆల్వేస్ 5 ఉంటుంది కదా, ఆల్వేస్ ట్రూ అయ్యిద్ది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఇది ఒక అవుట్పుట్ రాదండి. ఇది ఇన్ఫైనైట్ లూప్ అయిపోయింది. అది ఇన్ఫైనైట్ గా పిచ్చి ప్రింట్ చేస్తుంది. అది అవి వస్తూనే ఉంటాయి, ఆగో అవి, దాన్ని ఆపలేము మనం, ఇన్ఫైనైట్ లూప్. ఓకేనా? మనకి 100 టర్మ్ కావాలంటే 100 టర్మ్ ఏంటో చూసుకుంటాం అంతే. ఎన్నో టర్మ్ కావాలో అన్నో టర్మ్ చూసుకుంటాం అంతే. చాలా పెద్దది వచ్చింది 100 టర్మ్ అంటే ఫిబొనాకీలో. అసలు వచ్చిద్దా? ప్రింట్ చేసిద్దా సి లాంగ్వేజ్? డౌటే. ఎన్ వాల్యూ సరే 100 కష్టంలే కానీ 50 తీసుకోండి. 50 అని ప్రింట్ చేసిద్దో లేదో డౌటే. ఎన్ మైనస్ చాలా పెద్ద నెంబర్ వచ్చింది. దీన్ని కామెంట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేద్దాం. అదిగో ఇది మైనస్ లో ఎందుకు ప్రింట్ చేస్తుంది అంటే అది లిమిట్స్ దాటి వెళ్ళిపోయింది అనమాట. ఇంటీజర్ వాల్యూ ఇంటర్ టైప్ డేటా 4 బైట్స్ మెమరీ తీసుకుంటది కదా. 4 బైట్స్ అంటే లిమిటెడ్ స్పేసే కదా 4 బైట్స్ అనేది. 4 బైట్స్ ఎన్ని బిట్స్ ఉంటాయి, ఎన్ని 0 1s ఉంటాయి? 4 బైట్స్ అంటే 4 ఇంటూ ఒక బైట్ అంటే 8 బిట్స్. 4 8s ఆర్ ఎంత? 32 బిట్స్ ఉంటాయి. 32 బిట్స్ లో ఒక బిట్ మనకి పాజిటివ్ సైన్ బిట్ ఉంటుంది. తర్వాత 31 బిట్స్ అంటే 31 0 1s ఉంటాయి ఇంట్లో. కాబట్టి 50th టర్మ్ అనేది దాటి వెళ్ళిపోతుంది. 20 తీసుకోండి, 20th టర్మ్ ఏంటో చూద్దాం.
4181 వస్తుంది. 20 అంటే 20 ఎట్టడం ఓపెన్ చేద్దాం. లాంగ్ ఇంటూ తీసుకుందాం. ఏమన్నా లాంగ్ ఇంటూలోనే వచ్చిద్దో లేదా ఫస్ట్ చెప్పలేం. 50 తీసుకుందాం. 50 ప్రింట్ చేసిద్దో లేదో. ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి లాంగ్ ఇంటికి వెళ్ళానా ఎల్డి అనుకుంటా. LF అనుకుంటా కదా. కాదు లాంగ్ అన్సైన్డ్ ఇంట్ ఎల్యూ. ఎల్ఎఫ్ అనేది డబల్ కి రా, లాంగ్ ఫ్లోట్ అని. ఇది ఏదో నెంబర్ వచ్చింది, అది కరెక్టో కాదో కూడా తెలియదు నాకు. అది 50th టర్మ్ ఫిబొనాకీ సిరీస్ లో 348377475 ఫోన్ నెంబర్ లా వచ్చింది. అది ఏంటో ఓకేనా. అదే పైథాన్ లో అయితే ఈజీగా అయిపోయింది. పైథాన్ డైనామిక్ గా స్టోర్ చేసుకునేది కాబట్టి ఇక్కడ ఉంది ఆల్రెడీ హలో py అని. పైథాన్ లో చూద్దాం. పైథాన్ కరెక్ట్ చూపించింది. ఫిబొనాకీ కదా ప్రోగ్రామ్ రాస్తుంది మనం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడ దాకా వెళ్ళింది, 50 దాకా వెళ్ళింది కాబట్టి 51 తీసుకుంటా. 51 తీసుకొని ఇక్కడ తేడా కొడుతుంది. కరెక్టే కదా. కోడనా కామా కదా. 1,50 1, స్టెప్ వాల్యూ 1 తీసుకుంటా. ఇంక దీని బాధ ఏంది, ఈరోజు చూపిస్తుంది. ఏం చేస్తారంటే ఏలో ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు -1, 1 తీసుకుందాం. ఇది పెరాంథసిస్ తీసేయాలి. ఇంతే ఏమైంది, ఏం కాదు. ఇప్పుడు సిఎస్ఐన్ a+b తర్వాత a కామా b ఈజ్ ఈక్వల్ టు b కామా c సెమికోలన్ పెడుతున్నాను చూడండి. అయిపోయిన తర్వాత జస్ట్ ప్రింట్ సి. ఓకే, క్లియర్ చేసి పైథాన్ hello.py కదా, hello.py ఇదిగో వచ్చింది. 50th టర్మ్ పైథాన్ లో 777874204 వచ్చింది. అంటే ఇక్కడ C లో వచ్చింది తప్పు. ఇందాక 3తో స్టార్టింగ్ చూడండి నెంబర్ తప్పు. లాంగ్ ఇంట్లో కూడా సరిపోవట్లే ఆ నెంబర్. పైథాన్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఒక నెంబర్ లో 4300 డిజిట్స్ దాకా చూపించింది పైథాన్. కాబట్టి పైథాన్ నమ్మొచ్చు. అదే ఇక్కడ నేను 100 రాశాను అనుకో, 101 పైథాన్ hello.py ఏదో నంబర్ వచ్చింది చూడండి. అది 100 టర్మ్ ఫిబొనాకీ సిరీస్ లో. పైథాన్ పవర్ఫుల్ అబ్బా, ఈజీగా చేసేసిద్ది ఏదైనా, కానీ స్లో, కొంచెం ఎగ్జిక్యూషన్ స్లోగా ఉంటుంది అంతే. సరే అయితే అర్థమైంది కదా, అంతా డౌట్స్ ఏం లేవు కదా. అయితే క్లాస్ ఎండ్ చేస్తున్నాం మరి ఇక్కడ ఈరోజు. రేపు చూసుకుందాం ఓకేనా. రేపు మిగతా అసైన్మెంట్ సొల్యూషన్స్ అండ్ స్టార్ ప్యాటర్న్ చూద్దాం ఓకేనా. బాయ్. ఓకే.